ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బ్యారేజ్ కట్టడము బ్యారేజ్ కూలిపోవడం మొత్తం వాళ్ళ సమయంలోనే జరిగింది. అక్టోబర్ 23న బ్యారేజ్ కూలిపోతే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నవంబర్ 30 పోలింగ్ అయింది. డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్, డిసెంబర్ 7వ తారీఖు మా ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో నోరు మెదపలేదు, ఆ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని వాళ్ళే వచ్చి మా గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టిండ్రు. కేంద్రంలో పార్లమెంట్లో చట్టమై ఏర్పడ్డ ఎన్డీఎస్ఏ దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద వాళ్ళు అథారిటీ, వాళ్ళకి మా ప్రభుత్వం కూడా మీరు ఎంక్వైరీ చేసి వే ఫార్వర్డ్ మీద రిపోర్ట్ ఇవ్వాలని అడిగినాము. ఈ బ్యారేజెస్ ఉపయోగించవచ్చా లేకపోతే మరి ఏ విధంగా ముందుకు పోవాలన్నా మీరు తొందరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పి మేము మా ఇనిషియేటివ్తో పోయి అడిగిన వాళ్ళు ఏమంటే ఇప్పటి వరకు మేము చేసిన ఎంక్వైరీలో బేసిక్ డిజైన్ ఈజ్ రాంగ్, కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీస్, O&M ఈజ్ రాంగ్, వాళ్ళు ఉపయోగించిన సీకంట్ పైల్ టెక్నాలజీ, ఫౌండేషన్ టెక్నాలజీ రాంగ్ ఉంది. ఇది మీరు నీళ్లు నింపితే అది కొట్టుకపోయి కింద మరి 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, టెంపుల్ కొట్టుకపోతుంది, ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు నీళ్లు నింపొద్దు అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము.